బెస్ట్ మోరల్ స్టోరీస్. కార్తీక మాసం ముగిసే దశలో ఉంది. సూర్యుడు త్వరగా అస్తమిస్తున్నాడు. గాలిలో చల్లదనం పెరుగుతోంది. ఇంటి యజమాని రాఘవయ్య, ఆయన భార్య జానకి, వారి కొడుకు సుమంత్, కోడలు సుజాత ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నారు. సుమంత్ పన్ల గురించి ఆలోచిస్తూ కనిపిస్తున్నాడు. రాఘవయ్య గాలిని దీర్ఘంగా పీల్చుకుంటూ, ఆ, ఈ గాలిలో తేడా వచ్చిందిరా. మార్గశిరం ఇంకా రాలేదు కాని చలి మొదలైంది. అవును నాన్నగారు, పగలు కూడా ఉష్ణోగ్రత తగ్గుతోంది. ఈసారి చలి తీవ్రంగా ఉంటుందేమో అనిపిస్తోంది. ఎంతమాత్రం సందేహం లేదురా. నల్లటి మబ్బులు ఆకాశాన్ని తొందరగా కప్పేస్తున్నాయి. పక్షులు కూడా త్వరగా గూళ్లకు చేరిపోతున్నాయి. ప్రకృతి సంకేతాల్ని మనం అర్థం చేసుకోవాలి. అవునత్తయ్యా. మరి మనం కూడా సిద్ధమవ్వాలి కదా. గత సంవత్సరం అకస్మాత్తుగా చలి పెరిగినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో. ఆ రోజు మీరు మట్టి కుండలో వేడినీరు కాచుకోవడానికి కూడా కట్టెలు సరిగ్గా లేక ఇబ్బంది పడ్డారు కదా. రాఘవయ్య నవ్వుతూ, అవును సుజాత, నీకింకా గుర్తుందన్నమాట. అప్పటి కష్టమే ఈరోజు మనకు పాఠం. రేపటి రోజున సుఖంగా ఉండడానికి మనం తక్షణం చేయవలసిన పని. ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే రేపు మంచు కురిసే చల్లో పనులు చేయలేము. సరిగ్గా చెప్పారు నాన్నగారు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? పనులని విభజించుకుందాం. ముందుగా అతి ముఖ్యమైంది ఇంధనం, అంటే కట్టెలు. ఈ చలికాలం అంతా పొయ్యి మండుతూ ఉండాలి. వంట చేయడానికే కాదు, గదిని వెచ్చగా ఉంచడానికి కూడా కట్టెలు చాలా అవసరం. సుమంత్, నువ్వు ఈ రోజు నుంచి అడవి వైపు వెళ్ళి ఎండిన కొమ్మలు, దుంగలు ఎన్ని దొరికితే అన్ని సేకరించు. కాని నాన్న, అడవిలో ఇంకా చాలా చెట్లు ఆకులతో పచ్చిగా ఉన్నాయి కదా. ఈ కొద్ది రోజుల్లో అవి ఎంతవరకు ఎండుతాయి? అందుకేరా మనం ఇప్పుడు సేకరించి వాటిని చక్కగా ముక్కలుగా చేసి ఎండ తగిలే చోట వరండాలో 6 నెలలపాటు నిల్వ ఉంచాలి. అవి 6 రోజుల్లో కాదు, 6 సంవత్సరాలున్నా చెక్కు చెదరవు. ఎంత ఎక్కువ ఎండితే అంత బాగా మండుతాయి. సరే, నువ్వు రేపు మాధవరావు గారితో కలిసి వెళ్ళి మంచి కట్టెలు ఎక్కడ దొరుకుతాయో చూడు. మావయ్య గారు, నేను పొయ్యి వెలిగించడానికి ఉపయోగపడే చిన్న పుల్లలు, పిడకలు తయారు చేయగలను. అవి త్వరగా మండి పెద్ద కట్టెలు మండడానికి సహాయపడతాయి. మా అమ్మ నేర్పింది. అది చాలా మంచి ఆలోచన సుజాత. నువ్వా పని చూడు. నేను వంటగదికి అవసరమైన పదార్థాల్ని సిద్ధం చేస్తాను. చలి పెరిగితే పొలం నుంచి కొత్తగా కూరగాయలు తెచ్చుకోవడం కష్టమవుతుంది. కుటుంబం తమ ప్రణాళికను వివరించుకోవడం మొదలుపెట్టింది. సుమంత్, సుజాత, మీరు కట్టెల పనిలో ఉంటే నేను కొన్ని కూరగాయల్ని ఎండబెట్టాలి. ముఖ్యంగా టమేటోలు, గోంగూర, ములక్కాయ ముక్కలు. ఇవి ఎండబెట్టి నిల్వ చేసుకుంటే సంవత్సరం పొడవునా వాడుకోవచ్చు. చలికాలంలో ఇవి చాలా రుచిగా ఉంటాయి. ములక్కాయ ముక్కల? వాటిని నిల్వ చేయడం ఎలా అమ్మా? అవి త్వరగా పాడైపోతాయి కదా. దానికో ప్రత్యేక పద్ధతి ఉందిరా. వాటిని సన్నగా చక్రాల్లా తరిగి ఉప్పు, పసుపు కలిపి నీటిలో కొద్దిసేపు ఉంచి తర్వాత శుభ్రమైన గుడ్డపై ఆరబెట్టాలి. 4 రోజులు ఎండ తగిలితే చాలు, అవి వడియాల్లా గట్టిపడతాయి. వాటిని మూత గట్టిగా ఉన్న డబ్బాలో నిల్వ చేస్తే కనీసం 6 నెలలు పాడవ్వు. ఇది మన పూర్వీకుల తెలివి. అత్తయ్య, నేను మీకు సహాయం చేస్తాను. ఈలోగా మావయ్య గారు, మీరింటి మరమ్మతుల గురించి ఆలోచించండి. మన ఇంటి కిటికీలు చాలా పాతవి. చల్లగాలి నేరుగా లోపలికొస్తోంది. అదేనమ్మా నా తదుపరి ఆలోచన. సుమంత్, నువ్వు కట్టెలు సేకరిస్తున్నప్పుడు పాత బట్టలు, గోనె సంచులు ఏవైనా పనికిరాని ఉంటే తీసుకురా. వాటితో ఏం చేస్తారు నాన్నగారు? కిటికీల అంచులకు, తలుపుల కింద ఉండే సన్నని సందుల్ని వాటితో గట్టిగా మూసేయాలి. గాలికొక చిన్న రంధ్రం దొరికినా అది మొత్తం గదిని చల్లబరిచేస్తుంది. దీన్నే గాలి అడ్డంకి అంటారు. ఇది మన ఇంటిని వెచ్చగా ఉంచడానికి చాలా చవకైన, సులభమైన పద్ధతి. ఆహా, మంచి ఆలోచనండి. మీరు మరమ్మతులు చేసేటప్పుడు నేను ఉన్ని దుప్పట్లు, రగ్గులు అన్నీ శుభ్రం చేసి ఆరుబయట ఎండలో వేస్తాను. వాటికి ఎండ తగిలితే అందులో ఉన్న తేమ పోయి చలికి మరింత వెచ్చదనాన్నిస్తాయి. నాన్నా, అమ్మా, మీ ఇద్దరూ చెప్పింది వింటే నాకు చాలా ఆశ్చర్యంగా, సంతోషంగా ఉంది. 10 రోజుల ముందుగానే
ఇంత దూరదృష్టితో ఆలోచిస్తున్నారు. నేను నా పనుల గురించి వివరంగా చెప్తాను. నేను రేపు ఉదయం 5 గంటలకే బయలుదేరి పెద్ద గుంపులో కట్టెలు సేకరించడానికి సిద్ధమవుతాను. కనీసం 3 బండ్లు నిండేంత కట్టెలు మనకు కావాలి. రాఘవయ్య సుమంత్తో ఇలా అన్నాడు. నీ సంకల్పం బాగుంది సుమంత్, కాని గుర్తుంచుకో, అడవిలో ఏది పడితే అది నరికి తీసుకురాకూడదు. మనం కేవలం ఎండినవి, నేలపై పడిపోయిన కొమ్మలు మాత్రమే సేకరించాలి. అది ప్రకృతిని మనం గౌరవించినట్లవుతుంది. వారం రోజుల పాటు కుటుంబ సభ్యులు నిరంతరాయంగా పనులు చేసుకున్నారు. కట్టెల గుట్ట ఇంటి వెనక చక్కగా పేర్చబడింది. కూరగాయల లారీ డబ్బాల్లో నిల్వ చేయబడ్డాయి. కిటికీలు, తలుపులు గాలి చొరబడకుండా మూసివేయబడ్డాయి. పొరుగున ఉన్న మాధవరావు రాఘవయ్య ఇంటికొచ్చాడు. అతని ముఖంలో చిన్న ఆందోళన కనిపిస్తోంది. రాఘవయ్య, ఈ చలి అకస్మాత్తుగా ఇంతలా పెరిగిందేంటి? నేనింకా నా ఇంటికి ఏమీ సిద్ధం చేసుకోలేదు. నా భార్య ఇంట్లో చలికి వణుకుతోంది. మాధవరావు గారు, కూర్చోండి. మేం పాలు వేడి చేసుకొని తాగుదామని సిద్ధమయ్యాం. మీరు కూడా తాగండి. కొంచెం వెచ్చగా అనిపిస్తుంది. ధన్యవాదాలండి. మీ ఇంట్లో అంతా వెచ్చగా హాయిగా ఉంది. మీరిద్దరూ చాలా ముందుగా సిద్ధపడ్డారు కదా. నాకైతే అసలు ఈ ఆలోచనే రాలేదు. 6 నెలల నుంచి నాకింకా సమయం ఉందిలే అని అనుకున్నాను. సమయం ఎవ్వరికోసం ఆగదండి. సమయానికి పనిచేయకపోతే సమయమే మనకు పని నేర్పిస్తుంది అని మా పెద్దలు చెప్పేవారు. అవును మాధవరావు గారు, 10 రోజుల క్రితం నాన్నగారు మాతో మాట్లాడినప్పుడు నాక్కూడా కొంచెం తొందరపడుతున్నామా అనిపించింది. కాని ఇప్పుడు చూస్తే నాన్నగారి దూరదృష్టి ఎంత గొప్పదో తెలిసింది. ఈ చలిలో కట్టెలు సేకరించడానికి నేను అడవికి వెళ్లాలంటే ఎంత కష్టంగా ఉండేదో. మీరు చెప్పేది నిజం నాయనా. నా దగ్గర ఇప్పుడు వంట చేయడానికి కూడా కట్టెలు సరిగ్గా లేవు. రేపు ఉదయం వెళ్లాలంటే చేతులు మొద్దుబారిపోతాయేమో అనిపిస్తోంది. మీరు బాధపడకండి. మేం సేకరించిన కొత్త కట్టెల నుంచి మీకు 2 బస్తాలు కట్టెలిస్తాం. కాని గుర్తుంచుకోండి, ఈసారి మీరు మా నుంచి అరువు తీసుకున్నారు. వచ్చే ఏడాది మీరు మాకంటే ముందుగా సిద్ధం కావాలి. మాధవరావు చేతులు జోడించి, మీ దయ రాఘవయ్య. మీ తెలివికి, మీ సహాయానికి నేనిప్పటికీ రుణపడి ఉంటాను. నా ఇల్లు, నా కుటుంబం ఇప్పుడు రక్షించబడింది. మీరింత ముందుగా ఎలా ఆలోచించగలిగారు? రాఘవయ్య తన కుటుంబ సభ్యుల వైపు చూసి నవ్వుతూ మాధవరావుకు వివరించడం మొదలుపెట్టాడు. మాధవరావు గారు, ఇది గొప్ప జ్ఞానమేం కాదండి. ఇది కేవలం అనుభవం, దూరదృష్టి. అవును మాధవరావు గారు, మా మావయ్య గారు కేవలం కట్టెలు, కూరగాయల గురించి మాత్రమే ఆలోచించలేదు. ఆయన కిటికీల సందులు మోయడం, పాత సంచులు వాటంలాంటి చిన్న చిన్న విషయాల గురించి చెప్పారు. వాటి వల్ల ఇప్పుడు మా ఇంట్లో వేడి బయటకు పోవడం లేదు, బయట చలి లోపలికి రావడం లేదు. ఒక చిన్న పనిని చిన్నదిగా చూడకూడదండి. నాన్నగారు కట్టెల విషయంలో పట్టుబట్టారు. ఎందుకంటే కట్టెలు కేవలం పొయ్యికి ఇంధనం మాత్రమే కాదు, చలికాలంలో అవి మన ధైర్యాన్ని, మన రోజువారీ జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. పొయ్యి వెచ్చగా ఉంటే మన మనసు కూడా వెచ్చగా ఉంటుంది. మాధవరావు గారు, మేం మరో ముఖ్యమైన పని కూడా చేశాం. మేమింట్లో పాత ధాన్యం నిల్వ ఉన్న గింజల్ని తీసి వాటిని శుభ్రం చేసి సరిపడా ఉన్నవాటిని మాత్రమే ఉంచి మిగిలిన వాటిని వారం రోజులు పక్షులకు ఆహారంగా వేశాం. అదెందుకు జానకిగారు? గింజలు పక్షులకెందుకు? చలి పెరిగితే పక్షులకు ఆహారం దొరకడం కష్టమవుతుంది. అప్పుడవి ఆహారం కోసం మన ఇళ్ల చుట్టూ తిరుగుతాయి. మనం ముందే వాటికి కొంత ఆహారం ఇస్తే అవి చలికాలమంతా మన ఇంటి పరిసరాల్లోనే ఉంటాయి. అవి మన పంటలకు హాని చేసే కీటకాల్ని తింటాయి. ఇది పరోక్షంగా మనకు సహాయపడుతుంది. ఇదంతా మా వారి ఆలోచనే. రాఘవయ్య నవ్వుతూ, అవును, మనం ప్రకృతికిస్తే ప్రకృతి మనకు రెట్టింపు తిరిగిస్తుంది. చలికాలమనేది మనల్ని శిక్షించడానికి కాదు, మన సహనాన్ని, దూరదృష్టిని పరీక్షించడానికి వస్తుంది. ఎంత బాగా చెప్పారు రాఘవయ్య. మీరు మీ ఇంటిని మాత్రమే కాదు, మీ తెలివితో పొరుగువారిని కూడా కాపాడారు. ఇప్పుడే నేను వెళ్ళి కనీసం నా కిటికీ సందుల్నైనా కప్పుతాను. అలాగే చెయ్యండి. గుర్తుంచుకోండి, పనిని రేపటికి వాయిదా వేయొద్దు. ఎందుకంటే రేపు మనం మరింత కష్టపడాల్సి రావచ్చు. నాన్నగారు,
ఈరోజు మనం వేడివేడి పాలతో పాటు నిన్న ఎండబెట్టిన ములక్కాయ ముక్కల పచ్చడితో అన్నం తిందాం. ఆహా, తప్పకుండారా. మన తెలివి, మన శ్రమ రెండూ కలిసి మనకి అందించిన సంతోషాన్ని అందరం కలిసి ఆస్వాదిద్దాం. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, రాబోయే కష్టాల్ని ముందుగానే ఊహించి చిన్న చిన్న పనులతో పెద్ద సంక్షోభాన్ని నివారించడం చాలా తెలివైన పని అని. దూరదృష్టితో చేసే చిన్న ప్రయత్నం తర్వాత జీవితంలో పెద్ద ఊరటనిస్తుంది. కనకాపురం అనే ఊర్లో ధనపాల అనే వ్యక్తి అందరికంటే పెద్ద ధనవంతుడు. అతని కోటలాంటి ఇంటి నిండా బంగారం ఆభరణాలు, విలువైన వస్తువులు ఉన్నాయి. అయినప్పటికీ అతని కళ్ళు ఇంకా ఇంకా సంపాదించాలని తపన పడుతూ ఉండేవి. ఒక చల్లని ఉదయం తన సంపదను లెక్కించుకుంటూ ఉండగా అతని స్నేహితుడు వివేకానంద, అతని భార్య సుమతి ధనపాల ఇంటికి వచ్చారు. వివేకానంద, రా రా, కొత్తగా సంపాదించిన నా నాణేల్ని చూడు. ఈసారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా జరిగింది. ఇంకో పెద్ద బంగ్లా కొనాలని ఆలోచిస్తున్నాను. వివేకానంద శాంతంగా నవ్వుతూ, ధనపాల, నీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. కాని నీ వద్ద ఉన్న సంపద నీకు, నీ 7 తరాలకు కూడా సరిపోతుంది కదా. ఇంకెంత సంపాదించాలి? ధనపాల విసుగ్గా, ఆ మాటలు నువ్వే చెప్తావు వివేకానంద. నువ్వు కేవలం పొలం పనులు చేసుకుని నీకు దొరికిన కొద్దిపాటి రాబడితో సంతృప్తి పడే స్వభావం కలవాడివి. నాకీ ప్రపంచంలో ఉన్న సంపద మొత్తం కావాలి. ధనానికి సంతృప్తెక్కడిది? సంతృప్తి అనేది పేదవాడి భ్రమ. సుమతి వివేకానంద పక్కనే ఉండి, ధనపాలగారు, మీరు అలా మాట్లాడకూడదు. అత్యాశ అనేది పాములాంటిదండి. అది మన మనసును చుట్టుముట్టి చివరికి మనల్నే కాటేస్తుంది. ధనపాల సుమతి వైపు చిన్నచూపు చూస్తూ, మీ ధర్మసూక్తులు మీ మనసులోనే పదిలంగా దాచుకోండి. నాకు డబ్బు పిచ్చి, నాకు ధనం ఉంటేనే బలం. అంతలో భిక్షు ఒకరు ఇంటి లోపలికి వచ్చారు. ఆయన గంభీరంగా జ్ఞాన సంపన్నుళ్లా కనిపించారు. ఆ భిక్షువు శాంతంగా, ధనపాల, నేననేక రాజ్యాలు తిరిగాను. ధనవంతుల్ని చూశాను, పేదవారిని చూశాను. నీవీ ప్రపంచంలో సుఖంగా ఉండడానికి కావలసిన దానికంటే ఎక్కువే సంపాదించావు. ఇంకా నీకేం కావాలి? మహాత్మా, నాకు ప్రపంచంలో అత్యంత అద్భుతమైన సంపద కావాలి. రాజుగారి కోటలో ఉన్న బంగారు గుడ్లు పెట్టే బాతు గురించి విన్నాను. దాన్ని నేను దొంగిలించాలి. భిక్షువు కళ్లల్లోకి సూటిగా చూసి, ధనపాల, నీవు కలిగి ఉన్నదానితో సంతోషంగా ఉండు. రోజుకొక బంగారు గుడ్డు పెట్టే ఆ బాతు నీకు లభిస్తే నీ అత్యాశ నిన్ను ఆ ఒక్క గుడ్డుతో సంతృప్తి పడకుండా చేస్తుంది. నీకన్ని గుడ్లు ఒకేసారి కావాలనిపిస్తుంది. ఆ అత్యాశతో నీవా బాతుని చంపుకుంటావు. నీ వద్ద ఉన్న సంపదను కూడా కోల్పోతావు. జాగ్రత్త. ధనపాల భిక్షువు మాటలు లెక్క చేయక, మీరు వెళ్ళిపోవచ్చు స్వామీ. నా అదృష్టాన్ని నేనే రాసుకుంటాను. భిక్షువు, వివేకానంద, సుమతి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ధనపాల భార్య కాంచన అతని దగ్గరకొచ్చింది. నాథా, మీరేం ఆలోచిస్తున్నారు? మీ కళ్లల్లో ఏదో దొంగిలించాలనే క్రూరమైన ఆలోచన కనిపిస్తోంది. అవును కాంచన, రాజుగారి కోటలో బంగారు గుడ్లు పెట్టే బాతుంది. అది రోజుకొక గుడ్డు పెడుతోంది. ఆ బాతుని నేను మన ఇంటికి తీసుకురావాలి. రోజుకొక బంగారు గుడ్డంటే నా సంపద రోజురోజుకీ పెరుగుతుంది. కాంచన భయంగా, అయ్యో నాథ, అది దొంగతనం. పైగా రాజుగారి వస్తువు. దొరికితే మన పరువు పోతుంది. ప్రాణానికే ప్రమాదం. మన వద్ద ఉన్న ఈ ధనం చాల్దా? చాలదు, నాకు చాలదు. వివేకానందలాగా కొద్దిపాటి ధనంతో సంతృప్తి పట్టం నా వల్ల కాదు. నేను రాజుగారి కంటే ధనవంతుణ్ణి కావాలి. ఆ బాతుని తీసుకొస్తేనే నా కల తప్పకుండా నెరవేరుతుంది. మీ అత్యాశ రోజురోజుకి పెరిగిపోతోంది. మీకేదో చెడు జరగబోతున్నట్లు నా మనసు చెప్తోంది. దయచేసి ఆ ఆలోచన వదిలేయండి. నువ్వు నన్ను ఆపలేవు కాంచనా. ఆ బాతునెలాగైనా దొంగిలించాలి. ఇక నా సంపదకు అంతు ఉండదు. ధనపాల ఒక చీకటి రాత్రి రాజుగారి కోట నుండి బంగారు గుడ్లు పెట్టే బాతును దొంగిలించాడు. ధనపాల బాతును చూసి, ఆహా,
ఎంత అందంగా ఉంది. ఇక రోజుకొక బంగారు గుడ్డు నాదే. మొదటి రోజు బాతు ఒక బంగారు గుడ్డు పెట్టింది. ధనపాల ఆనందానికి అవధుల్లేవు. రెండో రోజు మూడో రోజు కూడా అదే విధంగా గుడ్లు పెట్టింది. ధనపాల తనలోనే తను ఇలా అనుకున్నాడు. రోజుకొక గుడ్డు సరిపోదు. నా దగ్గర ఇంత సంపద ఉంది. నేను దాంతో ఏం చేయలేకపోతున్నాను. నాకన్ని గుడ్లు ఒకేసారి కావాలి. నాథా, ఏమిటి ఆలోచన? రోజుకొక గుడ్డు పెడుతూ ఉంటే ఇంకొన్ని రోజుల్లో మీరింకా ధనవంతులవుతారు కదా. ఊరికే ఉండవే. నాకోపిక లేదు. నేనెప్పుడు ధనవంతుణ్ణి కావాలి? ఆ బాతు కడుపులో ఎన్ని బంగారు గుడ్లున్నాయో వాటన్నింటినీ ఒకేసారి తీయాలి. అయ్యయ్యో, అలా చేయకండి. దయచేసి ఆ బాతుని బ్రతకనివ్వండి. దాన్ని చంపేస్తే రోజువారీ వచ్చే రాబడిని కోల్పోతారు. భిక్షువు చెప్పిన మాట గుర్తు చేసుకోండి. ధనపాల భార్య మాటల్ని తోసిపుచ్చి, చాలే నీ నీతులు. ఒకేసారి అన్ని గుడ్లు తీస్తే నేను త్వరగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుణ్ణవుతాను. నా ఆనందానికి అదృష్టానికి అడ్డు చెప్పకు. ధనపాల పదునైన కత్తి తీసుకుని అతి క్రూరంగా ఆ బంగారు గుడ్ల బాతు కడుపును కోశాడు. ధనపాల బాధగా, ఆశ్చర్యంగా, ఏంటిది? ఏమీ లేదు. ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. మామూలు బాతు మాంసం, కొవ్వు తప్ప ఇంకేమీ లేదు. అయ్యయ్యో, నేనెంత పెద్ద తప్పు చేశాను. ఆ బాధను తట్టుకోలేక అతను కేకలు వేశాడు. ఆ కేక విని వివేకానంద, సుమతి పరుగున వచ్చారు. గదిలో రక్తపు మరకలు, చనిపోయిన బాతును చూసి వారికి విషయం అర్థమైంది. వివేకానంద దుఃఖంతో, ధనపాల, నీ అత్యాశ నిన్ను పట్టి పీడించింది. భిక్షువు చెప్పిన మాటలు నిజమయ్యాయి. నీవన్ని గుడ్లు ఒకేసారి కావాలనే ఆశతో రోజుకొక బంగారు గుడ్డు పెట్టే ఆ అద్భుతమైన వరాన్ని కోల్పోయావు. అవును వివేకానంద, నా అత్యాశే నన్ను చంపింది. నాకీ ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే పెద్ద నష్టం జరిగింది. నేనే నా అద్భుతమైన సంపదను నాశనం చేసుకున్నాను. సుమతి జాలిగా, మీరిప్పుడు రాజుగారి వస్తువు దొంగిలించినందుకు రాజుగారికి భయపడాలి. ఈ విషయం బయటపడితే మీకింకా పెద్ద శిక్ష పడుతుంది. కాంచన భర్తను ఓదారుస్తూ, నాథ, ఆందోళన పడకండి. మనం నిజం చెప్పి క్షమించమని అడుగుదాం. ధనపాల నిరాశతో, నేను నా అత్యాశ వల్ల కోల్పోయిన బంగారు గుడ్లు తిరిగి రావు కదా కాంచన. మిత్రమా, కోల్పోయిన వస్తువు గురించి కాదు, నేర్చుకున్న పాఠం గురించి ఆలోచించు. నీకు ధనమెంత ఉన్నా సంతృప్తి లేకపోతే అది వృథానే. రాజుగారి మంత్రి అత్యంత జ్ఞానవంతుడు. ధనపాలను రాజుగారి సభకు తీసుకురావడానికి అతని దగ్గరకొచ్చాడు. రాజుగారి మంత్రి ధనపాలింటికొచ్చాక గంభీరంగా అతనితో ఇలా అన్నాడు. ధనపాల, నీవు రాజుగారి వస్తువు దొంగిలించావు. నీవు చేసిన దొంగతనం బయటపడింది. నీవు రాజుగారి ముందు హాజరు కావాలి. ధనపాల భయపడుతూ చేతులు జోడించి, మంత్రివర్య, నేను చేసిన తప్పుకి నేను సిగ్గుపడుతున్నాను. కాని దయచేసి నన్ను క్షమించండి. నా అత్యాశే నన్నీ పని చేసేలా చేసింది. నేను దొంగిలించిన ఆ బాతుని నాశనం చేసుకున్నాను. రాజుగారి మంత్రి వివేకానంద వైపు చూసి, వివేకానంద, నీవు ధనపాలకి స్నేహితుడివి. ఈ విషయంలో నీవేం చెప్తావు? మంత్రివర్య, ధనపాల దొంగతనం చేశాడు. అది క్షమించరాని నేరం. కాని అతడు తన అత్యాశ వల్ల ఇప్పటికే గొప్ప శిక్ష అనుభవిస్తున్నాడు. రోజుకొక బంగారు గుడ్డు పెట్టి వరాన్ని తన చేతుల్తోనే నాశనం చేసుకున్నాడు. దీనికంటే పెద్ద శిక్ష అతనికి ఇంకేముంటుంది? అవును మంత్రివర్య, అతను మానసికంగా, ధనపరంగా చాలా నష్టపోయాడు. మంత్రివర్యులు ధనపాల వైపు చూసి నవ్వారు. ఆ నవ్వులో కోపం లేదు, కేవలం జాలి మాత్రమే ఉంది. ధనపాల, దొంగతనానికి శిక్ష ఉండాలి. కాని నీవు నీ అత్యాశతో కోల్పోయిన సంపద రాజుగారి కోల్పోయిన బాతు కంటే చాలా విలువైంది. ఆ బంగారు గుడ్లు ఎంతకాలం వచ్చేవి? నువ్వు ఎన్ని తరాల వరకు ధనవంతుడిగా ఉండేవాడివి. ఆ వరం నీ అత్యాశ వల్ల పోయింది. అందుకే రాజుగారు నీ దొంగతనానికి శిక్ష విధించలేదు. ధనపాల ఆశ్చర్యంగా, శిక్ష విధించలేదా? లేదు. కాని నీవు కోల్పోయిన ఆ సంపదను, ఆ అవకాశాన్ని నీవు జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఇది నీ అత్యాశకు పర్యవసానంగా వచ్చిన శిక్ష.
రాజుగారి నుండి నీవు దొంగలించిన వస్తువు ఒక బాతు మాత్రమే, కాని నీవు నీ నుండి దొంగలించుకున్నది అపారమైన భవిష్యత్తు. ధనపాల కళ్ళల్లో నీళ్లతో, ధన్యవాదాలు మంత్రివర్య. మీ మాటలు, రాజుగారి దయ నా కళ్ళు తెరిపించాయి. నేనీ రోజు నుండి అత్యాశను వదిలేసి సంతృప్తిగా జీవించడానికి ప్రయత్నిస్తాను. కాంచన సంతోషంగా, నాథ, ఈ జ్ఞానోదయం కోసమే మేం చాలా ఎదురుచూశాం. ఆ రోజు నుండి వివేకానంద సలహాలు తీసుకుంటూ సంతృప్తిగా జీవించడం ప్రారంభించాడు. అతడు తన అత్యాశను వదిలి దాతృత్వాన్ని పెంచుకున్నాడు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, అత్యాశ అనేది అత్యంత భయంకరమైన రోగం. అది మనకు దొరికిన అద్భుతమైన వరాలను కూడా నాశనం చేస్తుంది. సంతృప్తి అనేది మనకున్న సంపదను కాపాడుకునే కవచం. మన దగ్గరున్న దాంతో సంతోషంగా ఉంటే మనకంతకంటే పెద్ద సంపద ఇంకేమీ ఉండదు.